నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. దేశంలో ప్రతిపక్ష పార్టీలు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న కులగణన ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలుపుతూ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని పొట్టి శ్రీరామ్ సెంటర్లో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ వీధుల గుండా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సుధాకర్ రావు, మన్నే కృష్ణ, హనుమంతరావుతో పాటుగా బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన వాళ్ళకి ఎలాంటి స్వయంస్వరంతి లేదు. భారతదేశంలో జనాల కులాలను కానీ జనగణన లెక్కేసే పరిస్థితి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన మొత్తం భారతదేశంలో జనాభా లెక్కేసి ఏ కులాలుగా విభజించాలనేది భారత ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేటట్టు కృషి చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈనాడు మన క్యాబినెట్ నిర్ణయం భారతదేశం నిర్ణయం పట్ల మన పార్టీ నిలబడుతున్న నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయాలనేది నిర్ణయం. దీనికి వచ్చిన అందరూ కూడా భారతీయ జనతా పార్టీ నేలకొండపల్లి మండల కమిటీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ గారు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు శావకర్ణ గారు, ఆ జిల్లా నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు మన్నే కృష్ణారావు గారు, హనుమంతరావు గారు, అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన మీరందరూ కూడా ఈ కార్యక్రమం అయిపోయాక ఇక్కడ చిన్న కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి మొన్న నైటు పెద్ద ఎత్తున ఇక్కడ వర్షం పడి రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయింది. అది కూడా కొన్ని కళలు సంరక్షించాల్సిన కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో. అదేవిధంగా నేలకొండపల్లి మండలంలో ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆరుబాటంగా ఎన్నికని చెప్పి కాంగ్రెస్ చెప్పినాక ఇందిరమ్మ కమిటీలో అతను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వస్తే మిగతా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి కాదు. కాబట్టి ఎండోని కూడా కలిసి న్యాయంగా పేదలకు ఇల్లు ఇచ్చేటట్టు కృషి చేసేందుకు భారతీయ జనతా పార్టీ నేలకొండపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం కూడా